So 1:16 demultiplexer using 1:4 అనుకోండి పని 1:4 డీమక్సెస్. సో అలా అడిగినప్పుడు ఏం చేయాలంటే 4 డీమక్స్లు గీసుకోవాలి. ఇది ఫస్ట్ డీమక్స్ 1:4, 1 ఇన్పుట్ 4 అవుట్పుట్లు. సో y0, y1, y2, y3. సో ఇంకొకటి 1 ఇన్పుట్ 1:4 డీమక్స్. సెకండ్ y4, y5, y6, y7. నెక్స్ట్ 1:4 డీమక్స్, ఇది థర్డ్ y8, y9, y10, y11. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి 4 1:4 డీమక్స్, y12, y13, y14, y15. సో ఇవి 4 ఇన్పుట్లు. సో దీని నుంచే మళ్ళీ 1:4 ఇచ్చామనుకో, 1:4 డీమక్స్ ఇస్తే 1 ఇన్పుట్ ఇస్తే డి ఇన్పుట్, ఇది D0 అనుకుందాం, ఇది D1 అనుకుందాం, ఇది D2 అనుకుందాం, ఇంకొకటి D3 అనుకుందాం. సో ఇక్కడ 2 సెలక్షన్ లైన్స్ని పెడదాం, S0 S1. సో S0 S1 0 అయితే డి ఇన్పుట్ ఇది ఆన్ అవుతుంది, ఇది రిమైనింగ్ అన్నీ ఆఫ్ అవుతాయి. 0 1 పెట్టినప్పుడు ఇది ఆన్ అవుద్ది, రిమైనింగ్ అన్నీ ఆఫ్ అవుతాయి. 1 0 పెట్టినప్పుడు ఇది ఆన్ అవుద్ది, రిమైనింగ్ అన్నీ ఆఫ్ అవుతాయి. 1 1 పెట్టినప్పుడు ఇది ఆన్ అవుద్ది, రిమైనింగ్ అన్నీ ఆఫ్ అవుతాయి. ఏది ఆన్ అయిందో ఆ అవుట్పుట్లో బయటకు వస్తాయి, రిమైనింగ్ ఆఫ్ అయిపోయినప్పుడు రావు. ఓకే. సో ఇప్పుడు S0 S1 0 0 అయితే డీమక్స్ 1 ఆన్, రిమైనింగ్ డీమక్స్ 1 రిమైనింగ్ ఆఫ్. ఓకే. S0 S1 0 1 అయితే డీమక్స్ 2 ఆన్ అవుద్ది, రిమైనింగ్ ఆఫ్. S0 S1 1 0 అయితే డీమక్స్ 3 ఆన్ అవుద్ది, రిమైనింగ్ ఆఫ్. S0 S1 1 1 అయితే డీమక్స్ 4 ఆన్ అవుద్ది, రిమైనింగ్ ఆఫ్. ఓకే. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. దీనికి సెలక్షన్ లైన్స్ కావాలి కదా, సెలక్షన్ లైన్స్ ఏం పెడదాం. 1:4 అంటే 1:2 అంటే 2 సెలక్షన్ లైన్స్ S0 S1. సేమ్ సెలక్షన్ లైన్స్ అన్నిటికీ కనెక్ట్ అవుతాయి. S0 S1 సేమ్ సెలక్షన్ లైన్స్ S0 S1. ఓకే. సో ఇప్పుడు S0 S1 0 0 పెట్టామనుకోండి, ఇక్కడ 0 0 పెట్టామనుకోండి, ఈ సెలక్షన్ లైన్ ఇలా కనెక్ట్ అవుతుంది. సపోజ్ S0 S1 0 0 పెట్టాం, ఈ డి ఇన్పుట్ ఇలా కనెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ S0 S1 0 0 పెట్టామనుకోండి, y0 వస్తుంది. ఇక్కడ 0 1 పెట్టారనుకోండి, ఇది వస్తుంది. 1 0 పెట్టారనుకోండి, ఇది వస్తుంది. 1 1 పెట్టారనుకోండి, ఈ అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆన్ అయినప్పుడు ఈ అవుట్పుట్లు ఇలా వస్తాయి. సపోజ్ ఇప్పుడు 0 1కి పెట్టామనుకోండి, ఇది మాత్రమే ఆన్ అవుతుంది, రిమైనింగ్ ఆఫ్ కదా. సో అందుకని ఏమవుతుంది, 0 1 పెట్టినప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది ఇలా. ఇప్పుడు ఇక్కడ 0 0 ఉన్నాయనుకోండి, ఇది y4 వస్తుంది. 0 1 ఉన్నాయనుకోండి, ఇది వస్తుంది. 1 0 ఉన్నాయనుకోండి, ఇది వస్తుంది. 1 1 ఉందనుకోండి, ఇది వస్తుంది. ఓకే. నెక్స్ట్ 1 0 పెట్టినప్పుడు ఏమవుద్ది, ఈ ఇన్పుట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ 0 0 ఉన్నప్పుడు y8 వస్తుంది. 0 1 ఉన్నప్పుడు సెలక్షన్ లైన్ y9 వస్తుంది. 1 0 సెలక్షన్ లైన్ ఉన్నప్పుడు y10 వస్తుంది. 1 1 సెలక్షన్ లైన్ ఉన్నప్పుడు y11 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 1 1 ఇచ్చినప్పుడు 1 1 ఇస్తే ఏమవుతుంది, D4 కనెక్ట్ అవుతాయి ఇలాగా. ఇప్పుడు ఈ ఇన్పుట్ S0 S1 0 0 అయితే y12 వస్తుంది. 0 1 అయితే y13 వస్తుంది. 1 0 అయితే y14 వస్తుంది. 1 1 అయితే y15 వస్తుంది. సో ఇలా సెలక్షన్ లైన్స్ y0 నుంచి y15 వరకు అంటే 16 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే. ఇది 1:16 డీమక్స్ యూజింగ్ 1:4 డీమక్సెస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.